నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథక ప్రభావం ఆటో డ్రైవర్ల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో ఆటో సంఘాల యూనియన్ నేతలు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. తమ ఉపాధిని కాపాడాలని కోరుతూ ఆటో డ్రైవర్లు మంత్రికి విజ్ఞప్తి చేశారు. BMS అనుబంధ తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్, TSPTMM యూనియన్ల ఆధ్వర్యంలో మంత్రి దృష్టికి పలు అంశాలను తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణ విషయంలో పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారని, కనీసం బస్సుల సంఖ్యను తగ్గించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని అన్నారు. భారత్లో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా JN కరోనా సబ్ వేరియంట్ వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా కేసులు మెరుగుపడడంతో రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా లక్షణాలు ఉంటే RT-PCR టెస్టులు చేయాలని పేర్కొంది. టెస్టుల్లో పాజిటివ్ వస్తే శాంపిళ్లను సీక్వెన్స్గా పంపించాలని స్పష్టం చేసింది. అన్ని జిల్లాల్లోనూ పరిస్థితిని సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేసింది. భారీ కొత్త టెర్రర్ టన్నల్ వెల్లడించింది. ఇప్పటి వరకు వెల్లడైన సొరంగం నెట్వర్క్లో ఇదే అత్యంత విస్తృతమైనది. 150 అడుగుల లోతు, 3 మైళ్ళ కంటే ఎక్కువ పొడవు, కార్లను నడపగలిగేంత వెడల్పు, ఐరోపా మానవతా సహాయం డబ్బు ద్వారా అన్ని నిధులు. سنه جديد جميل الزاوية خلصنا عادي هيش انا في ميه هنا يا جماعه هي المية نشفة هي لا فين رحت الباب اللي قالوا انه بحمل ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్న జగన్ ముఠా. హైదరాబాదులో భారీగా డ్రగ్స్ పట్టివేత. పట్టుబడిన వారిలో వైసీపీ ప్రముఖ నేతలు, జగన్ రెడ్డి సన్నిహితులు, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కారును హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముక్కాల ద్వారకానాథ్ జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈ డ్రగ్స్ దందాలో జగన్ రెడ్డి వాటా ఎంత? గంజాయి కూడా రవాణా చేస్తున్నారా? ఈ డ్రగ్స్ దందా వెనుక తాడేపల్లి ప్యాలెస్ ఉందా అనే విషయం విచారణ చేపట్టిన హైదరాబాద్ పోలీసులు.
జాతీయ పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా బద్వేల్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీఓ హోంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ సింగాని గురుమోహన్, మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, ఆర్డీఓ ఆగుల వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగులకు మన సన్మానాలు చేసి విందులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మీనాక్షి రెడ్డి, సెక్రటరీ కె బ్రహ్మయ్య, కోశాధికారి సి గంగన్న, విశ్రాంతి ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. పెన్షనర్స్ సన్మాన కార్యక్రమం జరగబోతున్నది. దానికి ప్రథమంగా మన గానుగపేట హనుమంతరావు గారిని సన్మానం చేయవలసిందిగా మన గురుమోహన్ గారు రాసినాము, కానీ వెళ్ళిపోయినాడు. రామూర్తి నాయుడు గారు చేయవలసిందిగా కోరుతున్నాను. ముందు ఆశీర్వాదం గారు, ఎండి ఆశీర్వాదం గారు బాగుంటుంది. ఇలా మార్నింగ్ వాకింగ్ క్లబ్ లాగా పెన్షనర్స్ వాకింగ్ క్లబ్ ఉంటే బాగుంటుందని ఇప్పుడే నేను షేర్ చేస్తూ ఉన్నాను. దయచేసి ఎట్లా మనకు ఎన్జిఓ గారు అక్కడ కానీ చాలా పబ్లిక్ పర్పస్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయి, అది పార్క్గా చేద్దామని మనం ఎప్పుడు అనుకుంటూ ఉన్నాము. పెన్షనర్స్ వాకింగ్ క్లబ్ ఉంటే ముఖ్యంగా పెద్దవాళ్ళకి అనుగుణంగా ఉండే విధంగా కొంచెం చేసుకోవచ్చు. మనకు చైర్మన్ గారు ఉన్నారు, అలాగే నుంచి గురుమోహన్ గారు ఉన్నారు, ప్లస్ మీరందరూ ఉన్నారు కాబట్టి తప్పుడు పత్రాలు సృష్టించి తన భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని బాధితుడు అంజయ్య తెలిపారు. మొదటి పట్టా కాదని రెండో పత్రదారుడికి ధరణి చేర్చిన అధికారులపై చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ తప్పుడు పత్రాలు సృష్టించి అధికారుల అండదండలతో ధరణి పాస్ పుస్తకంలో ఎక్కించుకోవడం జరిగిందని ఆరోపించారు. గత 3 నెలలు 4 నెలలుగా బాధితులైనటువంటి శ్రీదేవి వాళ్ళ తండ్రి ఆంజనేయులు ఇట్లా పెట్టుకోండి, మైక్ ఇట్లా పెట్టుకోండి. నాది అబ్దుల్లాపూర్ మండలం. గత 40 సంవత్సరాల నుంచి అక్కడే హాస్పిటల్ ప్రారంభించాను. నేను ఈయన గరీబ్ వాళ్ళ ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు సెకండ్ డే లేవర్ ఉంది, దాంట్లో నువ్వు కోర్టు పోయి ఆలోచించుకుంటావు. ఆలోచించుకొని కట్టుకుంటే సెకండ్ డాక్టర్ వాళ్ళు వచ్చి నందిగామలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జన సునామీని చూసి టీడీపీ నాయకులు గుండెలు జారిపోయాయని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. నందిగామలో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేము పాతికేళ్ళకే పెడతామని చెప్తారు. దేనికైనా సరే ప్రజల్లో మంచి పేరు వస్తున్న రోజున విమర్శించడం, దాన్ని మనం సొంతం చేసుకోవాలనుకున్నప్పుడు నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవటం, అంతకు మించి మరి వేరే గత్యంతరం లేని పరిస్థితి. ఈవేళ అమ్మఒడి కానీ ఎంతమందికైనా ఇస్తారన్నా కానీ లేదు, వాలంటీర్ వ్యవస్థ కానీ ఆ రోజున పేరు వస్తుందని విమర్శించారు. ఈ రోజున ఏమన్నారు, మేమే చేస్తామని అంటున్నారు. ఎవరికైనా సరే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రజల పట్ల, ఈ రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. అంతకు మించి మరేది లేదని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇన్ని అప్పులు చేశామని చెప్తున్నారు, మీరెంత చేశారు? ఏం చెప్పారు? 2014లో ఎన్నికలకు ముందు రైతు భరోసా మొత్తం రైతులకి అన్ని రుణమాఫీ చేస్తామన్నారు. చేశారా? చేయలే. రైతు భరోసా 31,000 కోట్ల రూపాయలు. మేడారం సమ్మక్క సారలమ్మలను దనసరి సీతక్క దర్శించుకున్నారు. రాబోయే మేడారం జాతర కోసం అధికారులు ఆలయ పూజారితో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడతి కోసం హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్, సీఎంలు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్రపతికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస ఏర్పాటు చేశారు. ఆమె 23వ తేదీ తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు. ఎస్ఆర్ నగర్లోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ని స్వాధీనం చేసుకుంది నార్కోటిక్ బ్యూరో. పుట్టినరోజు పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్షన్ పిల్స్ తీసుకొచ్చారు యువకులు. పట్టుబడిన వారంతా కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వారేనని నార్కోటిక్ బ్యూరో తెలిపింది. 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా అరెస్ట్ అయ్యారని నార్కోటిక్ బ్యూరో తెలిపింది. ప్రేమ్చంద్ బర్త్డే కోసం గోవా నుంచి డ్రగ్స్ తెచ్చాడు సంపత్. 30 మంది కోసం డ్రగ్స్ పార్టీని ఏర్పాటు చేశాడు ప్రేమ్చంద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.